నమస్కారం. నేను మీ డాక్టర్ తరుణ్ తేజ్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అమీబా చిల్డ్రన్స్ క్లినిక్, తుర్కెంజల్, హైదరాబాద్. ఈరోజు మనము నిమోనియాని నివారించడం ఎలానో తెలుసుకుందాం. నిమోనియా అనగా ఏ సూక్ష్మజీవి వల్ల అయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని నిమోనియా అంటారు. శిశు పిల్లల మరణాలలో అతి ముఖ్యమైన కారణం నిమోనియా. ఇంతటి ప్రమాదకరమైన నిమోనియాని కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం నివారించవచ్చు. అందులో మొదటిది న్యూట్రిషన్, పోషకాహారాలు. పిల్లల్లోనే నిమోనియా రావడానికి కారణం వాళ్ళలో ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్స్ అయితేనేమో ఎగ్, ఫిష్, వెజిటేరియన్స్ అయితేనేమో సోయాబీన్, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి నిమోనియా వచ్చే అవకాశం తగ్గుతుంది. రెండవది పర్సనల్ హైజీన్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. నిమోనియా కలుగజేసే సూక్ష్మాలు మన చుట్టూ ఉండే గాల్లో ఉంటాయి కాబట్టి మాస్క్ ధరించడం, పిల్లలు ఆడుకొని వచ్చినాక తినే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల చాలా వరకు నిమోనియాని నివారించవచ్చు. మూడోది అతి ముఖ్యమైనది వ్యాక్సినేషన్. సరైన సమయంలో సరైన టీకా ఇప్పించుకోవడం వల్ల కూడా నిమోనియాని కట్టడి చేయవచ్చు. అందులో ముఖ్యమైనది బీసీజీ వ్యాక్సిన్ పుట్టినప్పుడే ఇస్తారు. సెకండ్ డీపీటీ వ్యాక్సిన్ 6, 10, 14 వారాలలో. ఈ రెండు గవర్నమెంట్లో ఆల్రెడీ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా వచ్చిన న్యూమోకోకల్ నిమోనియా వ్యాక్సిన్ 6, 10, 14 వారాల్లో అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ 6 అండ్ 7 నెలల్లో ఇప్పించుకోవడం వల్ల కూడా చాలా వరకు నిమోనియాని కట్టడి చేయవచ్చు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం మన పిల్లలని నిమోనియా నుంచి కాపాడుకుందాం. థ్యాంక్ యూ.